దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒకటి. ఇది ఎంతో మహిమగల మందిరం. ఎన్నో అంతుచిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి. 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలైంది. ఆయన మనవడు అనంగ భీమదేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడు చెక్క విగ్రహాలు ఈ ఆలయంలో కొలువుతీరి ఉంటాయి. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుని దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని ప్రతీతి. ఇక్కడ నిత్యం జగన్నాథునికి 56 రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మెట్టుకుండల్లోనే వండుతారు. ఇంకా ఆషాఢ మాసంలో అయితే రథయాత్ర అన్న చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రథయాత్రను తిలకించేందుకు కోట్లాది మంది భక్తులు పూరికి వస్తూ ఉంటారు. ఈ మందిరం నిర్మించిన దగ్గర నుండి ఈ ప్రాంతాన్ని పాలించే రాజులు జగన్నాథుడికి విలువైన బంగారు ఆభరణాలు, వెండి, వజ్రవైడూర్యాలను సమర్పిస్తూ వస్తున్నారు. ఈ సంపదనంతా కూడా శ్రీక్షేత్రంలోని రత్నభాండాగారంలోని 3వ గదిలో దాచారు. 1926లో ఈ గదిని తెరిచినప్పుడు 597కు పైగా ఆభరణాలు ఉన్నాయనేసి ఈ సంపదను వెలగట్టలేమని అప్పుడు నిపుణులు పేర్కొన్నారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్రవైడూర్య, గోమేదకు పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాసులు పోసినట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ గదికి సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్ళవచ్చని, అక్కడ కూడా నిధి నిక్షేపాలు ఉండవచ్చని ఆనాడు నిపుణులు అంచనా వేశారు. 3 తలుపులు ఉంటాయి దీనికి. ఒక్కో దానికి ఒక్కొక్క తాళం ఉంటుంది. ఒకటి గజపతి రాజుల వద్ద, మరొకటి మందిర నిర్వహణాధికారి వద్ద, మరొకటి ఆలయం ప్రధాన అర్చకుడి వద్ద ఉంటాయి. ఏమైనా విశేష పూజలప్పుడు ఈ నగలను తీసి దేవునికి అలంకరించి తిరిగి యథావిధిగా వాటిని భద్రపరిచేవారు. అయితే చాన్నాళ్ళ తర్వాత అయితే ఈ గది తలుపులు తెరిచేవారు కాదు. కారణం ఒక తాళం కనిపించలేదని చెప్పారు. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు 2 తాళాలతోటి కూడా 3వ గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ వీలు పడలేదు. ఎందుకంటే అక్కడ పాము యొక్క బుసబుసలు, భయానక శబ్దాలు రావడంతో తలుపుని తిరిగి మూసివేసి వెనక్కి వెళ్ళిపోయారు. తిరిగి ఇన్ని సంవత్సరాలకు మళ్ళా కూడా ఆ రత్నభాండాగారం యొక్క తలుపులనైతే తెరుస్తున్నారు. జగన్నాథుడి సేవలకు ఆటంకం కలగకుండా భాండాగారాన్ని తెరుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందులోని ఆభరణాలు, విలువైన వస్తువులను త్వరలో లెక్కించనున్నారు. నిధులను తరలించేందుకు చెక్కపెట్టెలను సిద్ధం చేశారు. ఈ భాండాగారంలోకి ప్రవేశించగానే పూరికి చెందిన ఇన్స్పెక్టర్ అస్వస్థతకు గురయ్యారు. కొంతసేపటికి అతను కోలుకున్నాడు. వీటిని ఈరోజు శుభబేళ అంటే మంచి సమయం 1:28 తెరుస్తున్నారు. విలువైన వస్తువుని స్ట్రాంగ్ రూమ్కి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రెజరీని తెరవడానికి ఆలయంలోకి 11 మంది అంటే ఒడిశా మాజీ హైకోర్టు న్యాయమూర్తి బి. విశ్వనాథ్, ఆలయ పరిపాలన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అరవింద్ పాతి, ఏఎస్ఐ సూపరింటెండెంట్ డిబి గణనాయక్, పూరిరాజ్ గజపతిరాజు మొదలైన వారు ఉన్నారు. ట్రెజరీ లెక్కింపుకు 16 మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. భాండాగారానికి రక్షణగా పాములు ఉంటాయని ముందు జాగ్రత్తగా పాములు పెట్టే వ్యక్తిని ఆలయంలోకి ప్రవేశింపచేశారు. భాండాగారం తెరిచిన తర్వాత వస్తువులను తూకం వేయకూడదని, రీసీల్ వేయాలని ప్రధాన సేవకుడైన దశమోహపాత్ర తెలిపారు. ఈ ఆభరణాల పారదర్శకతను నిర్ధారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఇన్వెంటరీ బృందానికి సహాయంగా ఉండనున్నారు. పూరి జగన్నాథుని యొక్క సంపద ఎంత ఉందో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. అంతవరకు వేచి చూద్దాం.